హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఏ విధంగా ఉండబోతుందని ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. మూడవసారి హ్యాట్రిక్ చేస్తూ ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉవ్వెరులుడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు కూడా నిర్ణీతమైపోతుందని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలతోటి ఈ భారత రాజ్యాంగం కానీ భారతదేశ స్వరూపం కానీ మారబోయే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేస్తున్నారు. అందుకే ఈ దేశ భవిష్యత్తుని ఈ దేశ పునర్నిర్మాణం వైపు తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ దాని వెనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానాలు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఓటుని అంటే ఎన్నికల నేపథ్యంలో ఓటుని అడుగుతుంది ఈ ఎజెండాతోటే భారతీయ జనతా పార్టీ. కానీ భారతదేశం మొత్తం ఓటర్లు ఎటువైపు ఉన్నారు, ఎటువైపు నిర్ణయం తీసుకుంటారని సార్వత్రికంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశంలో నార్త్ సౌత్ అనే విభజన లేకున్నా కూడా విశ్లేషించడానికి కానీ ఏదైనా విధానాలలో మాట్లాడుకోవాలంటే కూడా ఖచ్చితంగా కొంచెం వైరుధ్యం ఉందని చెప్పుకోవచ్చు. నార్త్లో భారతీయ జనతా పార్టీ గత 2-3 టర్మ్ నుంచి అధికారంలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నది. అక్కడ మార్పు కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంచనా వేసుకున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణని కాన్సన్ట్రేట్ చేస్తూ రాజకీయ ఎత్తుగడలేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు ఎటువైపు ఉంటున్నారు, ఏం జరగబోతుంది అనేది ఇవన్నీ కూడా మనం నియోజకవర్గాలుగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఒకసారి విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో రావడం, అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడం, అందరి దృష్టి ఆకరించాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డికి కీలకం కాబోతున్నారంటే అవుననే సమాధానాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ చరిస్మాకు కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలైతే రేవంత్ రెడ్డి ఎత్తుగడలు రాజకీయ నైపుణ్యం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. ఏకంగా తెలంగాణలో 17 స్థానాలలో అత్యధిక శాతం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందంటూ రాజకీయ అంచనాలు వస్తూ ఉన్నాయి. మరి రాజకీయ నేపథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఒకవైపు కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలు, ఒకవైపు రేవంత్ రెడ్డి ఎత్తుగడలు ఏ విధంగా కలిసి వస్తాయి నియోజకవర్గాలుగా విశ్లేషించుకుందాం. రేవంత్ రెడ్డి సాధారణంగా కనిపిస్తుంటేనే 3-4 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేస్తూ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్కి ముప్పు తిప్పలు పెడుతూ అండర్ కరెంట్ వర్క్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఒకవైపు చరిస్మా పెంచుకుంటూనే వ్యక్తిగతంగా రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు ఎత్తుగడలు వేస్తూ కాంగ్రెస్ సీనియర్ల నాయకులను కూడా తన అదుపులోకి లేదా తన మార్గంలోకి తీసుకొచ్చుకొని ఏ విధంగా ముఖ్యమంత్రి కాగలిగాడో మనం అందరం చూసిన విషయమే. ఇప్పుడు కూడా అదే ఎత్తుగడలతోటి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇటు ఒకవైపు అభ్యర్థులను తికమకబడి చేస్తూ బలమైన అభ్యర్థులను తెర మీదకు తీసుకొస్తూ కాంగ్రెస్లో ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి అంతర్గత పోర్లు, అసమ్మతులు, సీనియర్ల వ్యతిరేక వాక్యాలు ఇవన్నిటికి కూడా నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఏ వ్యతిరేకత రాకుండా చూసుకుంటూ అభ్యర్థులను కీలకంగా నిలబెట్టుకుంటూ తన వ్యూహాన్ని పదును పెడుతూ ముందుకు తీసుకొచ్చాడు 17 నియోజకవర్గాలలో. ఈ 17 నియోజకవర్గాల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఉంది ఒక్కొక్క నియోజకవర్గం పరిశీలించుకుంటూ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చేవెళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు చేవెళ్ళ నుంచి మొదలు పెడుతున్నానంటే చేవెళ్ళ రాజకీయం మనకు తెలిసిందే. చేవెళ్ళలో గతంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానించి కూడా అదొక సెంటిమెంటుగా కీలక స్థానంగా భావిస్తూ అక్కడి నుంచే ప్రచార రథాన్ని ప్రారంభించిన విధానం కూడా చూసాం. అందుకనే కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశంగా చూస్తుంటే చేవెళ్ళ నిజంగా కూడా ఇప్పుడు కీలకం కాబోతుందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. అక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ 5 సంవత్సరాలు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పైగా తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజీ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు కలిపి రంజిత్ రెడ్డి కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత దానికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి 2 పార్టీలను చూస్తే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుంటుందా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందా అనేది కూడా ఇక్కడ ప్రశ్న వస్తుంది. వాస్తవానికి రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా మనం భావించవచ్చు. సిట్టింగ్ ఎంపీతో పాటు అతను కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏ విధంగా మరి ముందుకు వెళ్తాడా, అతనికి ఒక్కనట్టు చరిస్మా ఏంటి, అతను కలిసి వచ్చే అంశాలు ఏంటి అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వేవ్లో ఉన్నప్పటికీ తను వ్యక్తిగతంగా బీజేపీ
పార్టీ ఎజెండా కానీ బీజేపీ గుర్తు కానీ పనికొచ్చేటట్టు ప్లస్ అయినప్పటికీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజలకు దూరంగా ఉంటాడు, ప్రజల్లో మమేకమైన వ్యక్తి కాదు. పైగా ఒకరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అంటే ఇక్కడ ఆయన పార్టీలు మారుతున్నారు కానీ నాయకుడుగా మారుతున్నాడు కానీ ద్వితీయ శ్రేణి నాయకులతోటి అతనికి సత్సంబంధాలు ఉండకపోవడం, లేదా గ్రామీణ స్థాయిలో ఆ సత్సంబంధాలు కింది స్థాయి క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ అతనికి సత్యమైన సత్సంబంధం ఉండకపోవడం. ఎందుకంటే మొదటి నుంచి అతను ఒక వ్యాపారవేత్తగానే పరిచయం, అతని కోడరీ ఉంటుంది. వాళ్ళు సహజంగా ప్రజానాయకుడు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే ప్రజలకు దగ్గరగా ఉంటారు, వాళ్ళకు కోటరీస్ ఉండవు. ప్రజలు ఎవరైనా కలవాలంటే డైరెక్ట్ కలుస్తారు. కానీ కొండా విశ్వేశ్వర్ లాంటి వాళ్ళని కలవాలంటే ఒక 3-4 దశలు దాటితే కానీ అతను వ్యక్తిగతంగా కలవలేనటువంటి సిస్టమ్ ఉంటుంది. అందుచేత ప్రజలకు చాలా దూరంగా ఉంటాడు, గ్రామీణ స్థాయి ఓటర్లకు చాలా దూరంగా ఉంటాడు. కేవలం అతను మీడియాలోనో ప్రెస్ మీట్లలోనో లేదా ఛానల్లో కనిపిస్తాడే తప్పించి ప్రజలకు గ్రామీణ స్థాయిలో వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాంతో ప్రజలు గ్రామీణ స్థాయి ఓటర్లకు మమేకం అవ్వడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కన్నా రంజిత్ రెడ్డి గారికి గ్రామీణ స్థాయి ఓటర్ శాతం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ నాయకుడిగా ఆర్ కృష్ణ గారికి ఎంత విలువైన స్థానం ఉందో కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా అంత మంచి పేరు ఉంది, బీసీలో మంచి పట్టు కూడా ఉంది. అయితే అతడు క్రియాశీలక రాజకీయాలకు చాలా దూరంగా ఉండడం, గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండడం, తెలుగుదేశం పార్టీ నిద్రావాస వ్యవస్థలో తెలంగాణలో ఉండబట్టి 5-10 సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కాసాని జ్ఞానేశ్వర దూరంగా ఉండటం, వయసు రీత్యా కావచ్చు, లేదా అతను వలస వచ్చిన నాయకుడిగా చేవెళ్లకు వేరే నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన నాయకుడిగా ఉండడం, లేదా లోకల్ చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకల్ ప్రజలకు అతను దూరంగా ఉండి పరిచయం చేయాల్సిన పరిస్థితులు ఉండడం, ఇవన్నీ కూడా జ్ఞానేశ్వర్ గారికి మైనస్ అయ్యి ఉండొచ్చు. లేదా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం సింపతి పెరిగిన మాట వాస్తవం. ప్రజల్లో కొంచెం ఆ సింపతి కలిసి వచ్చినా కూడా అభ్యర్థి రీత్యంలో కానీ పోటీ రీత్యా చూస్తే మాత్రం జ్ఞానేశ్వర్ గారికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉండి థర్డ్ ర్యాంకులో ఉండే అవకాశాలు ఉంటుంది. మొదటి ర్యాంకులో ఎవరు బీజేపీనా కాంగ్రెస్ అనే స్థానంలో చూస్తే కాంగ్రెస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రంజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెలుస్తూ ఉంది.